అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఒకటి చేయాలన్నాడు. ఏమిటి అన్నిటికంటే ముఖ్యం? రాజుల కొరకును అధికారుల కొరకును అని రెండులో పెట్టాడు. మొట్టమొదట మనుషులందరి కొరకును అన్నాడు. మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి, యాచన చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది అన్నిటికంటే ముఖ్యంగా చేయండి అన్నాడు. మాయ్ ఏం చెప్పాడు? అన్నిటికంటే ముఖ్యంగా రోజు బోధనని అన్నాడా? ఏం చెప్పాడు? మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకు, అందరి కొరకును ప్రార్థన, యాచన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతి చెల్లించమన్నాడు. ఖచ్చితంగా చేయాలి. ఎందుకు అంటే స్టార్టింగ్లో చెప్పాడు, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలంటే ముందు వీళ్ళు లైన్లో ఉండాలి. వీళ్ళు లైన్లో ఉంటే మనం నెమ్మదిగా ఉంటాం. వీళ్ళు తేడా పడ్డారనుకో మనకి ఇబ్బంది అయింది. అందుకని మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు చేయండి ప్రార్థన. ఓకేనా? అదే మన ఆయుధం, ప్రార్థనే మన ఆయుధం. దేవునికి స్తోత్రం. 2 సంగతులు చెప్తాం మీకు. మనం పోరాటములో ఉన్నాం, పోరాడవలసి ఉన్నాం. పోరాటములో ఉన్నాం, పోరాడవలసి ఉన్నాం అని బైబిల్ చెప్తుంది మనకి. పోరాటములో ఉన్నాం అని ఎలా అర్థమైద్ది మనకి అంటే, ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు దానిలో ప్రవేశింప జూతురు గాని వారి వలన కాదన్నాడు. అసలు యేసు ప్రభువుని నమ్ముకోవడానికే పెద్ద పోరాటం. కులస్తులతో, మతస్థులతో, వ్యసనాలతో, అలవాట్లతో, శరీరంతో పెద్ద ఫైటింగ్. వీటన్నిటినీ జయించినోడే ఫస్ట్ యేసు ప్రభువు రక్తంలో కడగబడతాడు. ముందు ఇరుగు మార్గంలో ఎంటర్ అవుతాడు. ఇరుగు మార్గ ప్రవేశం ఒక పోరాటం అయితే, ఇరుగు మార్గంలోకి ఎంటర్ అయిన తర్వాత కూడా పోరాటమే. తెలుసా మీకు ఆ సంగతి? ప్రతిరోజు పోరాటమే. ఏబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా అన్నాడు. అంటే పోరాటంతో కూడిన కాలము. ఏబు గ్రంథము 7:1 ఏముంది అక్కడ? భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా అన్నాడు. బాగా వినాలి. చాలా కీలకమైన 2 సంగతులు మాట్లాడి ప్రార్థన చేసేస్తా. మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోవాలా. యుద్ధకాలం అంటే అర్థం ఏంటండి? పోరాటం. అంటే భూమి మీద నరుల కాలం అంతా పోరాటమే. క్రీస్తు యేసునందున్న మనకు కూడా పోరాటమే. యేసులోకి రావటం పోరాటం, యేసులోకి వచ్చినాక పోరాటం. దేంతో పోరాటం అంటే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో చెప్పాడు, మనము పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుచున్నామన్నాడు. బాగా వినండి. పోరాడుచున్నాం అన్నాడా? నడుస్తున్నాం అన్నాడా? పోరాడుతున్నాం అన్నాడా? ఫ్రెండ్షిప్ చేస్తున్నాం అన్నాడా? పోరాడుతున్నాం, యుద్ధం చేస్తున్నాం. ఎవరితో యుద్ధం చేస్తున్నాం? మనకు కనబడుతుంది శరీరులు అంటే మనుషులే, కానీ వారి వెనక వారిని శోధించి వారు మనల్ని శోధించేటట్టు చేస్తుంది 3 వర్గాల దురాత్మలు. 1 ప్రధాన దూతలు, ప్రధానులు. 2 అధికారపు దూతలు. 3 ఆకాశ మండలమందున దురాత్మల సమూహములు. దురాత్మ అనలా, దురాత్మలు అనలా, గుంపులు గుంపులు అన్నాడు. దురాత్మల గుంపులు. ఎప్పుడైతే ఇరుకు మార్గంలోకి మనం ఎంటర్ అయ్యామో, మనల్ని ఎలాగైనా సరే వెనక్కి తిప్పాలని ఈ 3 వర్గాలుగా అవి మన మీద అటాక్స్ చేస్తూ ఉంటాయి.
మనల్ని వెనక్కి తిప్పడానికి. దాడి ఏ ఏ కార్యాలు చేయకుండా మన మీద దాడి చేస్తాయో చెప్తా, ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. నంబర్ 1, మనల్ని క్రీస్తును వదిలిపెట్టి మళ్ళా లోకములోకి వెళ్ళిపోయి ప్రాచీన స్థితికి వెళ్ళిపోయేటట్లు మన మీద దాడి చేస్తాయి. నంబర్ 1, మనల్ని వెనక్కి తిప్పడానికి మన మీద దాడి జరిగిద్ది. నంబర్ 2, మనం పాపములో పడి విశ్వాస విషయంలో బలహీనపడి మన భక్తి ప్రశాంతంగా చేయకుండా దేవునితో మనకున్న సంబంధం తెంపబడే విధంగా మనం శోధించబట్టానికి అవి మన మీద అటాక్ చేస్తాయి, దాడి చేస్తాయి. 2, 1 మనల్ని వెనక్కి తిప్పడానికి, 2 ఒకవేళ ముందుకు సాగటానికి ప్రయత్నించిన ప్రశాంతంగా ముందుకు సాగలేకుండా ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే అన్నట్టు ఆగిపోవడానికి. ఏముంది, ఆత్మీయ జీవితంలో పడతాలు లెగుస్తా ఉంటే ఇక ముందుకు పోయేది ఉండదు. విశ్వాసిగానే ఆగిపోతుంటాడు. అయ్యో నేను కూడా దేవుని పని చేయాలి, నేను కూడా దేవుని కొరకు ప్రకటించాలి, నేను కూడా సేవ చేయాలన్న అభిప్రాయానికి రాలేడు. ఏమనుకుంటాడు తెలుసా, నేనే పడతాలు లెగుస్తా ఉన్నా, ఇంకొకటికి ఏం చెప్పేది, ఇంకొకటి నేను నిలబెట్టేది నా వల్లే కావట్లేదని నిరాశపడిపోతాడు. అలా మనం నిరాశలోకి వెళ్ళిపోవడానికి, పదే పదే పాపంలో పడిపోవునట్లు, దేవునితో సంబంధం తెగిపోవునట్లు మనల్ని శోధిస్తాయి. 2, 3, మనం ఎవరికైనా సువార్త చెప్పడానికి ప్రయత్నిస్తే సువార్త చెప్పడానికి అనువైన ప్రశాంతత మనకి లేకుండా మనల్ని అటాక్ చేస్తాయి. తెలుసా మీకు ఆ సంగతి? నీకు ఇంట్లో పరిస్థితులన్నీ ప్రశాంతంగా ఉన్నాయి అనుకో, ఇక నువ్వు ఊరుకో, నువ్వు ఆ అమ్మని గదిలిచ్చో ఈ అమ్మని గదిలిచ్చో సువార్త చెబుతూ ఉంటావు. అందుకని అయ్యేం చేస్తాయో తెలుసా, నీ ఇంట్లోనే ఒక తిరణాలు సృష్టిస్తాయి, నీ ఇంట్లోనే ఒక గందరగోళం, నీ భర్తకు బాగలేకో, నీకు బాగలేకో, పిల్లలకు బాగలేకో, నువ్వే తట్టెడు దుఃఖంలో ఉండేటట్టు చేస్తాయి, నీకే ప్రశాంతత లేకుండా చేస్తాయి. మరి నీకే ఇవన్నీ లేనప్పుడు నువ్వు పోయి ఇంకొకళ్ళకి చెప్పేది ఎక్కడా? కాబట్టి నీవు సువార్త ప్రకటించకుండా నిన్ను అసలు ఆపివేయడానికి, నిన్ను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి దురాత్మలు. ఇది 3వది. ఒకవేళ నువ్వు బయటికి వెళ్ళి ప్రకటించడానికి ప్రయత్నం చేస్తే అట్లా కూడా కొంతమంది వ్యక్తుల్ని శోధించి నువ్వు ప్రకటించకుండా అడ్డగించడానికి అట్లా కూడా దాడి చేస్తాయి. అర్థమైందా? ఇలాగా మనం ప్రశాంతంగా ఉండకుండా, సజావుగా భక్తి చేసుకోకుండా, దేవుని సువార్త ఇతరులకు ప్రకటించకుండా మనం మళ్ళా వెనక్కి వెళ్ళిపోయేటట్టు ఇలా అనేక రీతుల మన మీద నిరంతరం దాడి జరుగుతూనే ఉంటుందని ఎప్పుడు మర్చిపోవద్దు. నీ కంటికి ఎవరూ కనబడకపోవచ్చు, కానీ నీ మీద వాటి దృష్టి ఉంటుంది. బ్రదర్, నేను చెప్పేది నిజం. నీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. అర్థమవుతుందా? కావాలంటే చూడు, ఎవరిళ్లలో అయితే ప్రార్థన చేసుకోవడానికి టైం ఇస్తారో, అవకాశం ఇస్తారో వాళ్ళని శోధిస్తాయి, వాళ్ళ కుటుంబంలో గలిబిలి సృష్టిస్తాయి. ఆ దెబ్బకు దడుచుకొని వీళ్ళు సర్దుకుంటారు. మా ఇంట్లో ప్రార్థన పెట్టిన కాడి నుంచి శోధనలు వస్తున్నాయి, మాకు అన్ని కష్టాలు అయిపోయినాయి. కానీ ఆ శోధనలకు మనం నిలిచి ఆ పోరాటంలో గెలిస్తే, యెహోవా మందసము తన ఇంట ఉంచుకొనినందున ఓబేదేదోము ఇంటిని యెహోవా ఆశీర్వదించెను అన్న మాట నెరవేరిద్ది గృహాల్లో. ఆ పోరాటాలకు తట్టుకొని మనం కానీ గెలవగలిగితే, ఓపిక పట్టగలిగితే, సరే శోధనలు ఎదురైనప్పటికీ కూడా నా ఇంట జరిగే ప్రార్థన నేను ఆపను, నా ఇంట జరిగే దేవుని పనిని నేను ఆపనని నువ్వు కానీ గట్టి పట్టి కూర్చుంటే, శోధన కాలంలో అవి శోధించిన తర్వాత దేవుడు ఎంటర్ అవుతాడు, వాటిని తొలగించి ఒబేదేదో మీ ఇంటిని ఆశీర్వదించినట్టు నీ ఇంటిని కూడా తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు, అది వర్ధిల్ల చేస్తాడు. దానికి ముందు ఎదురయ్యే శోధనలు తట్టుకొని నిలబడాలి. పెను తుఫానులాగే వచ్చి పడుతుంటాయి. ముఖ్యంగా చెప్తున్నాను నేను, నీ ఇంటిలో ప్రార్థనా గుంపును తయారు చేసిన వ్యక్తిగా నీకు నీ ఇంట శోధనలు, అలాగే బయట ఉన్న వ్యక్తులను ప్రార్థనలోకి నడిపించడానికి
నువ్వు ఒకవేళ దేవుని పనికి పూనుకుంటే అట్లా ఉన్న నీకు కూడా శోధనలు, ప్రశాంతత లేకుండా, దెబ్బ మీద దెబ్బ తగిలేటట్టు. ఎందుకంటే నువ్వు ఒట్టిగా ఉండాల 10, 15, 20, 30, 40 మందిని ఫోన్ ద్వారా అయితేనేమి, ఇంకొక రకంగా అయితేనేమి ప్రార్థనలోకి నడిపిస్తావు, వాళ్ళని లైన్లోకి తెస్తున్నావు నువ్వు. ఇప్పుడు ఫోన్ ద్వారా ప్రేయర్ నడిపిస్తుంటారు చాలామంది. అందులో 30, 40, 50, కొన్ని ఫోన్లలో 100 మంది కూడా వచ్చి ప్రేయర్లో ఏకీభవిస్తూ ఉంటారు. అట్లాంటి పరిచర్య కొంతమంది చేస్తూ ఉన్నారు. ఇక వీళ్ళకి రెండో పని లేదు, ఫోన్ ద్వారా అందరినీ కలుపుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు అనేక అంశాల కోసం. నువ్వు అలా నిలబడినా, ఫోన్ ద్వారా అనేకుల్ని ప్రభావితం చేసిన, ఇంటిలో ప్రార్థనా గుంపును లేపినా, లేకపోతే బయటికి వెళ్ళి ప్రకటించాలి అనే ఉవ్విళ్ళూరినా కుట్ర జరిగిద్ది నీ మీద. ఇక నీకు ప్రశాంతత లేకుండా, నీకు మెంటల్ టెన్షన్స్ వచ్చేటట్టు, ప్రెజర్స్ వచ్చేటట్టు, ప్రశాంతంగా ఉంటే నువ్వు అంత దేవుడి పని అంటుంటావు. అందుకని నువ్వు టార్చర్ అయ్యేటట్టు నీ మీద కుట్ర చేయడానికి దురాత్మలు దాడి చేస్తాయి. ఇది ఖచ్చితంగా జరిగిద్ది. మరి అవి దాడి చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు మౌనంగా ఉంటాడు. దేవుడు ఎందుకు మౌనంగా ఉంటాడంటే, వాటి దాడుల్ని తిప్పి కొట్టడానికి కొన్ని ఆయుధాలు ఇచ్చాడు దేవుడు. వాటి దాడుల్ని తిప్పి కొట్టడానికి కొన్ని ఆయుధాలు ఇచ్చాడు. ప్రభువా, ఏంది నా మీద ఇట్లా కుట్ర జరుగుతుందంటే, మరి దేవుని నా పని చేయాలి, సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నావు, ఏదో ఒక విధంగా నన్ను మయంపరచాలని తపన కలిగి ఉన్నావు, బాగానే ఉంది, అభిప్రాయం మంచిదే, ఆలోచన మంచిదే. మరి అలా పూనుకున్నప్పుడు యుద్ధం ఎదురైద్దని నీకు తెలియదా? శత్రువులు నీ మీద ముట్టడి వేస్తారని నీకు తెలియదా? నిద్రమోహమా, తెలుసుకో ముందు అదేడు అంటాడు. ఏమన్నా అర్థమైంది నేను చెప్పింది? వాడి గుప్పెట్లో ఉన్న వాళ్ళను నువ్వు బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తే వాడు ఎందుకు ఊరుకుంటాడు? వాడు నీ మీద దాడి చేస్తాడని నీకు తెలియదా? నువ్వు అది ఎరిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు నా పక్షాన నిలబడతావో, ఎప్పుడైతే నువ్వు నా చిత్తం నెరవేర్చాలనుకుంటావో, ఎప్పుడైతే నీవు నా కొరకు ఫలించాలనుకుంటావో, నన్ను మయంపరచాలనుకుంటావో, నా కోసం బతకాలనుకుంటావో, అప్పుడు నీకు ఒకంతగా ఉన్న అగ్నిగుండము 7 అంతలు ఎక్కువైద్దని మర్చిపోవద్దు. శద్రకు, మేషాకు, అబేద్నెగో అనే భక్తులు ఎప్పుడైతే దేవుని పక్షమున నిలిచి మేము ఆయనకే మొక్కుతాం కానీ మరి దేనికి మొక్కమని నిలబడ్డారో, అంతవరకు ఒకంత మండుతున్న అగ్నిగుండాన్ని నెబుకద్నెజరు 7 అంతలు ఎక్కువ చేయమన్నాడు. నీకు తెలుసా సంగతి? ఒకవేళ వీళ్ళు దేవుడి పక్షాన లేకుండా అందరితో పాటు గుంపులో గ్లోరీ, నలుగురిలో నతనయేలన్నట్టుగా ఆ బొమ్మకు మొక్కినట్టయితే గొడవ ఉండేది కాదు, అసలు అగ్నిగుండంలో పడేవాళ్లే కాదు. కానీ వీరు ఎప్పుడైతే దేవుని మహిమపరచాలి, దేవుని పక్షంగా నిలబడాలి అని తీర్మానం చేసుకున్నారో, దైవ చిత్తాన్ని నెరవేర్చాలని డిసైడ్ అయ్యారో, అప్పుడు ఒకంతగా ఉన్న అగ్నిగుండము 7 అంతలు ఎక్కువైంది. యాజ్ ఇట్ ఈజ్గా దేవుని పక్షాన నిలబడి దేవుని కోసం ఫలించాలి, పనిచేయాలనుకునే వాళ్ళందరికీ కూడా 7 అంతల అగ్నిగుండాన్ని దృష్టిలో పెట్టుకోండి. దేవునికి స్తోత్రం. అంటే నీకు ఒకంతగా ఉన్న శ్రమ 7 అంతలు ఎక్కువ అయ్యే అవకాశం ఉండొచ్చు. దానికి మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. అబ్బో అట్లయితే కష్టమేలంటే సర్దుకో, పిరికి పందా, లేదు భలే పనేనే, చచ్చినా పర్వాలా, సాగు వచ్చినా పర్వాలా, నేను మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. నా దేవుని మహిమ కోసం బతకాలి, నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం కష్టపడాలి, ప్రభునామాన్ని మహిమపరచాలి, పరిశుద్ధుల విజ్ఞాపన నేను జరిగించాలి, నేను దేవుని కోసం జీవించాలి అనే దమ్ముంటే ధైర్యవంతుడా అలా విను. అట్లాంటి ధైర్యం లేని పిరిగి పందలారా సర్దుకోండి. ధైర్యవంతులారా చెప్పేది వినండి. దేనిని లెక్క చేయని వీరులారా నేను చెప్పేది వినండి. ఖచ్చితంగా దాడి ఎదురైద్ది. దాన్ని లెక్క చేయకూడదు. ఇంత పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు నా ద్వారా దేవుడు. ఆయన మరి స్టార్టింగ్లో మరి నాకు ఎదురై ఉండదంటారా? మీ ఇంట్లో చిన్న ప్రార్థన పెడితేనే అబ్బో ఏందో తెగ శోధనలు వస్తున్నాయి అంటున్నా. మరి ఇంత చేసే నాకు ఎంత దాడి ఉంటుందో ఒక్కసారి చెప్పు.
నువ్వు చేసేది ఎక్కువ, నేను చేసేది ఎక్కువ? ఎవరు చేసేది ఎక్కువ? నువ్వు చేసేది ఎంత? దానికి అబ్బో సోదరులని గందరగోళం అయిపోతే ఇక నేను మెంటల్ హాస్పిటల్లో చేరాలి. ఎందుకు? ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఉండి ఎటో పక్క నుంచి సైతానికాడికి నిప్పు పెడతానే ఉంటా. అందుకే వాడు నన్ను ప్రశాంతంగా ఉన్నాడు. ఎటు పక్క నుంచి ఆ సమస్యని ఈ సమస్యని అదని ఇదని అక్కడ అది ఇక్కడ ఇది, ఆ సంఘంలో ఇది ఈ సంఘంలో ఇది, అక్కడ ఆ పరిచర్యగాడది ఈ పరిచర్యగాడది, మెయిన్ బ్రాంచ్లో ఇట్లా అట్లా అన్ని బ్రాంచుల్లో అక్కడ సమస్య ఇక్కడ సమస్య అని రోజు వస్తూనే ఉంటాయి. బయటికి వచ్చి కూర్చుంటే చాలిగా రెడీగా ఉంటాయి కేసులు. ఎందుకు? నన్ను మెంటల్గా టార్చర్ చేయడానికి. మరి ఒక చిన్నపాటి సంఘం కట్టి సేవ చేస్తేనే పాస్టర్లకి పాపం పరిచర్య మొదలు పెట్టినప్పుడు నిండా జుట్టున్న పాస్టర్లకి ఒక 100 మంది సంఘాన్ని కట్టేసరికి సగం ఊడుతుంది. ఆ 100 సంఘం 200 సంఘం అయ్యేసరికి దాదాపు సగం పోతుంది. ఏందయ్యా జుట్టు ఏంది అట్టుపోయిందంటే ఏం చేద్దాం ఆలోచనలు అన్నా అంటున్నాడు. ఒక సంఘానికి అట్లా అయితే మరి ఇంత సంఘానికి ఇన్ని సంఘాలకి ఏం లేదు. బయటకు వస్తే చాలు ఇక రెడీ. మా శ్యామ్ రెడీగా ఉంటాడు లిస్ట్ రాసుకొని, అన్న ఇదన్నా అన్న అదన్నా. శ్యామ్ భలే వైనంగా చేస్తాడు. 16, 17, 20, 32 మొత్తం లిస్ట్ రాసుకొని పెట్టుకుంటాడు. అసలు ఏమి ఇబ్బంది పెట్టాడు. దేవునికి స్తోత్రం. లిస్ట్ రాసుకొని రెడీగా పెడతాడు. నేను అందుబాటు రాగానే అన్న అంటాడు. ఏందయ్యా అంటే మొదలు పెడతాడు. నేను చెప్పిన ప్రతి ఒక్కొక్కటి చెప్తాడు. సమస్య పరిష్కారం టిక్కులు కొట్టుకుంటూ ఉంటాడు. చెప్పింది రాసుకుంటూ ఉంటాడు. రెడీగా ఉంటాయి. ప్రశాంతత లేకుండా, నన్ను నెమ్మది లేకుండా ఏదో ఒక విధంగా నన్ను అభ్యంతరపరచడానికి సైతానగాడు వాడి దెయ్యాలు మొత్తం కలిసి కట్టకట్టుకుని ఎన్ని దాడులో. దేవుని పక్షమున మనం నిలిచి దైవ చిత్తము నెరవేర్చబూనుకున్నప్పుడు ఒకంతగా ఉన్న శత్రువు యొక్క కుట్ర 7 ఎక్కువ అవుతుంది. అయితే మనమేం చేయాలి మరి? ఈరోజు ఆల్రెడీ మీలో చాలామంది భక్తిపరులు ఎదుర్కొంటున్నారు ఈ శోధనలు. సేమ్ నాలో ఈ డౌట్ ఉందన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నిజంగా నాలో ఈ సందేహం ఉంది. నేను దేవుని కోసం నిలబడాలి, పరిగెత్తాలి, 4 ఆత్మలు రక్షించాలి, పని చేయాలి, ప్రార్థన గుంపును తయారు చేయాలి, సేవ చేయాలి అనుకుంటున్నప్పుడల్లా నాకు శోధనలు ఎక్కువైపోతున్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అది చూసారా మరి? అనుభవం. మరి నాకెట్ట తెలుసు? అనుభవం. దేవునికి స్తోత్రం. మరి ఎట్లా? శత్రువేమో బలవంతుడు, వాడేమో కనపడకుండా కొడుతున్నాడు మనల్ని. ఒకడే కొడుతున్నాడు అంటే మనకు ఒక్కొక్కళ్ళకి ఎన్ని వందల దయ్యాలు తగిలిచ్చాడో తెలియదు, మనల్ని ఎన్ని దయ్యాలు రౌండ్ వేసినాయో తెలియదు. కానీ ఇక్కడైతే ముందే చెప్పేశాడు, మనం పోరాడున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుచున్నాము. చాలా స్పష్టంగా చెప్పాడు. దయ్యాల గుంపులతో. ఒక దయ్యం కాదమ్మాయి చెల్లి, గుంపంట. ఒక్కొక్కరికి ఒక గుంపును తగిలించి పెట్టాడు వాడు. ఎందుకని మనకింత దాడి అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిల్లో మొట్టమొదటిది ఏమిటంటే, విశ్వాసమును బట్టి మనం దేవుని కుమారులము కుమార్తెలమయ్యాం. సైతానుకి వాడి దయ్యాలకు దక్కని సింహాసనం, కిరీటం, ఆధిక్యత, పరలోక పౌరత్వం, దైవ కుమారత్వం ఇవన్నీ కూడా మనకు లభించినాయి. అర్థమైందా? అందుకు మనమంటే వ్యసనం. అంతేకాదు, మనకు ఇవి ప్రాప్తించినాయి అనే కాదు, భూమి మీద మనం క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని సంబంధంగా ఉన్నాం కదా. మనం ఆయన కొడుకులం కూతుళ్ళం అయ్యాం కదా. ఆయన ఆత్మ, అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆత్మ మనలో ఉన్నాడు కదా. ఆ ఆత్మ మనల్ని రేపుతూ ఉంటాడు దేవుని సేవ కోసం, పరిచర్య కోసం. దానివల్ల ఏం జరిగిద్దో తెలుసా? మన తండ్రి రాజ్యాన్ని విస్తరింపజేయడానికి మనం అహర్నిశలు పాటుపడతా ఉంటాం. క్రీస్తు రాజ్య నిర్మాణం కోసం మనం కష్టపడతా ఉంటాం. ఇటుపక్క భూమి మీద రాజ్య విస్తరణ, అక్కడ పరలోక పౌరత్వం, ఇవన్నీ మనకి అందొచ్చాయి. అందుకే శత్రువు దాడి ఎప్పుడు మన మీద ఉంటుంది. లోకంలో అన్యుల విషయంలోకి వచ్చేటప్పటికి అన్యుల విషయంలో వాడికి అంత పట్టింపు లేదు.
ఎందుకంటే అన్యులందరూ వాడి గుప్పెట్లో ఉన్నారు, వాడి సంఖలో ఉన్నారు. ఇప్పుడు వాడి గుప్పెట్లోంచి సంఖలోంచి తప్పించుకుంది మనమే. అందుకని వాడి దెయ్యాలు మొత్తం కలిసి గట్టుగట్టి ముట్టడేసేది మనల్నే. ఎంతమందికి అర్థమైందమ్మా? నిన్న, నన్న, బయట వాళ్ళనా? మనల్ని. ఎందుకు మనల్ని? పరలోక పౌరులం, దేవుని కుమారులం, కుమార్తెలం. అంతేకాదు దైవరాజ్య విస్తరణలో దేవుని జత పనివారం కూడా. అందుకు మనల్ని చూస్తేనే వాడి దెయ్యాలకి సర మండుతుంటుంది. ఈ లైవ్లో, ఆ జూమ్లో కనపడే వాళ్ళు కూడా వినండి జాగ్రత్తగా. ఎందుకు? దేవుని పనికి పూనుకున్న ప్రతిసారి నీకు ఎదురు దెబ్బ తగులుతుంది, శోధనలు కలుగుతున్నాయి. ఇవన్నీ వదిలేసినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది నీకు. ఏం ప్రార్థన, ఏం పడలే అని అంత వరుసగా శోధనలు అయిపోయినాయి. దేవుడు కూడా ఏం చేస్తున్నాడు ఏం అర్థం కావట్లేదు, నాకు ఎందుకు వచ్చింది కూడా, ఎవరు వాళ్ళు చేస్తారు నాకెందుకు అనుకొని వదిలేస్తే ప్రశాంతంగా ఉంటుంది నీకు. మళ్ళీ ఏ శోధనలు కనపడవు. అట్లా కాకుండా కాస్త ఏదైనా చేద్దాం దేవుని పని అని పూనుకుంటే నీ శరీరం సహకరించదు, ఇంటి వాళ్ళు రివర్స్ అయిపోతారు, వీధిలో వాళ్ళు నీ మీదకి వచ్చి పడతారు. నువ్వెంత మంచి చేద్దామన్నా నేను శత్రువులా చూస్తారు. పిచ్చెక్కిపోద్ది నీకు. అలా డిస్టర్బ్ అయ్యి కొంతమంది పాపం అన్నీ సర్దుకొని, నా బోటోడు చెప్పినా కూడా చెవులు మూసుకొని కూర్చుంటున్నాను. నువ్వు ఎన్నన్నో చెప్పి అవి మాత్రం మేము చేయమని. ఎందుకు? శోధనలకు జడిసి భయపడి. ప్రియులారా, బైబిల్ ఎప్పుడు కూడా సమస్య చెప్పి సర్దుకోదండి. బైబిల్ విశిష్టత అదే. సమస్య చెప్పటంతో పాటు దాన్ని ఎలా పరిష్కరించాలో సమాధానం కూడా చెప్పుద్ది. శోధనలను అనుమతించేటువంటి దేవుడు దానిలో నుండి ఎలా బయటపడాలో ఆ సమాచారం కూడా ఇస్తాడని మర్చిపోవద్దు. మరి ఇన్ని దయ్యాలు కలిసి ఏకమై మన మీద దాడి చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే మౌనంగా ఉంటాడు అన్నాను నేను. మౌనంగా ఉంటాడు. అది ఎట్లా న్యాయం అన్నా? మనం కష్టాలన్నీ ఆయన కోసం పడుతుంటే, ఇన్ని బాధలు ఆయన నామంలో పడుతుంటే ఆయన మౌనంగా ఉంటే ఎట్లా అన్నా? మరి మౌనంగా ఉండక ఏం చేస్తాడు? వాటిని ఎలా ఎదుర్కోవాలో, వాటిని దెబ్బతీయడానికి ఏ ఆయుధాలు వాడాలో అవి నీకు అందుబాటులో పెట్టాడు. వాటిని వినియోగించి నిన్ను శోధిస్తున్న వాటితో యుద్ధము చేయాలి. ఒక పక్క దేవుడిచ్చిన ఆయుధములను ధరించి యుద్ధం చేస్తూ నిన్ను ఇబ్బంది పెట్టి హింసించేటువంటి శత్రు సమూహమును ఎదిరించి, మరో పక్క దైవరాజ్య విస్తరణలో పాటుపడాలి. రెండు చెప్పి ముగిస్తాను అన్నాను. ఒకటి మన పోరాటం, మనకున్న సమస్య. రెండవది దాన్ని పరిష్కరించడానికి దేవుడు చూపించిన మార్గాలు. రెండే, ఎక్కువ మ్యాటర్ లేదు. మొదటిది సమస్య చెప్పా, మన యుద్ధభూమిలో ఉన్నామని చెప్పా, పోరాటంలో ఉన్నామని చెప్పా, మన శత్రువులు కంటికి కనపడినోళ్ళు అని చెప్పా, మనకంటే బలవంతులని చెప్పా, వాళ్ళకి మనమంటే వ్యసనం అని కూడా చెప్పా, ఎనీ టైం మన మీద దృష్టి వేస్తాడని చెప్పా. మరి ఇప్పుడు వాటి చేతుల్లో నుంచి తప్పించుకొని వాటిని దెబ్బగొట్టి మనం జరిగించాల్సిన పనిని విజయవంతంగా జరిగించాలి. కాస్తో కూస్తో దేవుడిచ్చిన ఆ కృప పొందుకొని నేను కాస్తో కూస్తో ఆ పోరాటం చేస్తూ ఇప్పుడు దాకా నేను ముందుకు సాగా. ఆయన అందించిన ఆయుధాలు అందిపుచ్చుకొని, ఒకవేళ అవి నేను ఎరగకపోతే నా బతుకు కూడా ఎప్పుడే తెల్లారిపోవును. స్టార్టింగ్లోనే నేను కూడా మీలాగే కొంచెం కాసేపు హడావుడి చేసి, అబ్బో ఇదేదో మనకు కొంచెం సెగ్గొడుతున్నట్టుందని సర్దుకునేవాడిని. సర్దుకోకుండా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక చిన్న కుటుంబంగా ప్రారంభమై వేలాది, లక్షలాది, కోట్లాది జీవితాలకు ఆశీర్వాదకరమైన పరిచర్య జరగటానికి దేవుడు ముందుకు తీసుకెళ్ళాడంటే కాస్తో కూస్తో ఆ ఆయుధాలు వాడటానికి దేవుడు కృపనిచ్చాడు. లేకపోతే నేను నీ కాడికి ఏమన్నా పెద్ద మునగాడినా తోపునా? నేనేమన్నా నీ కాడికి ఎక్కువ ఏమైనా ఉందా ఏంది? నాకు ఏం లేదు. కాస్త గ్రంథంలో చెప్పిన విషయాలు కొన్ని మైండ్లో పెట్టుకున్నా, హృదయంలో పెట్టుకున్నా, వాటిని వినియోగించి లైన్లోకి వెళ్తున్నా. మనల్ని అటాక్ చేసేటువంటి శత్రువులను
మనల్ని ఏడంతలుగా శ్రమ పెట్టడానికి ప్రయత్నించేటువంటి శత్రువులను ఎదిరించడానికి దేవుడే కొన్ని ఆయుధాలను మనకు అనుగ్రహించాడు. వాటిని మనం కానీ కలిగి ఉంటే తప్పనిసరిగా మనల్ని ఎదిరించేటువంటి అంధకార శక్తుల్ని అణగద్రొక్కి దైవ కార్యములను సాధించుకుంటూ ముందుకు సాగిపోవచ్చు. రేపు దేవుని ముందు జయించిన వారుగా నిలబడవచ్చు. అలా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆయుధములలో ప్రప్రథమమైనది, కీలకమైనది, ప్రాముఖ్యమైనది, శ్రేష్టమైనది ప్రార్థన. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. అందరినీ ప్రార్థనలోనికి నడిపించే వాళ్ళు సహజంగా వాళ్ళ వ్యక్తిగత ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తారు. పాస్టర్లు కూడా వినండా ఉన్నారో సర్దుకున్నారో అన్న ప్రసంగం మొదలుపెట్టాడు, ఇంకేడు వింటాంలే అని. ఉన్నారా? రైట్. వాటిల్లో మొట్టమొదటిది ప్రార్థన. ఇది రొటీన్ డైలాగ్ అనుకోవద్దు. ఎందుకు ప్రార్థన అంటే ఆయనే చెప్పాడు గ్రంథంలో. 1 తిమోతి 2:1 ఇందాక మీరు చెప్పారు, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, అధికారుల కొరకును, రాజుల కొరకును అన్నిటికంటే ముఖ్యముగా ప్రార్థన, యాచన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా. ఎందుకంటే చెప్తా వినండి. మన ప్రశాంతతను దెబ్బతీయటానికి అంధకార శక్తులు ఉన్నాయన్నది వాస్తవమే. దురాత్మల సమూహాలు, గుంపులు ఉన్నాయన్నది వాస్తవమే. అయితే అవి డైరెక్ట్గా వచ్చి నిన్ను అటాక్ చేయవు. అస్సలు అవి నీ ఎదురు పడవు. వాటికి అంత సీన్ లేదు. మళ్ళీ ఏం చేస్తాయంటే నీ చుట్టూ ఉండే వ్యక్తులను శోధిస్తాయి. ఇక వాళ్ళు నిన్ను శోధించడం మొదలు పెడతారు. అది జరిగే తంతు. శద్రకు, మేషకు, అబేద్నెగోలని అగ్నిగుండంలో వేసింది రాజా దయ్యాల? పెద్దగా చెప్పాలి. రాజా దయ్యాల? దయ్యాలే, రాజు కాదు, దయ్యాలు. దయ్యాలు రాజును శోధించాయి. దయ్యాల చేత శోధించబడిన రాజు దేవుని ప్రజలకు శత్రువుగా మారాడు. అది జరిగింది. దానియేలు బహుప్రియుడు. దానియేలును సింహాల గుహలో వేయించింది రాజా దయ్యాల? ఇప్పుడు చెబుతారు దయ్యాలే అని. రైట్, నిజమే. దయ్యాలు రాజు ఆస్థానంలో ఉండే కొంతమంది మనుషుల్ని శోధించాయి, వాళ్ళని కదిలించాయి. వాళ్ళు పోయి రాజును కదిలించారు. రాజు దానియేలును అందులో వేయించాడు. అది జరిగింది. ఇప్పుడు దయ్యాలు కనపడుతున్నాయా? బయటికి కనపడుతున్నాయా? ఆహా. మరి ఎవరి రూపంలో శోధిస్తున్నాయి? సాటి మనుషుల రూపంలో ఉండి శోధిస్తున్నాయి అవి. ఇప్పుడు అబద్ధం ఆడకుండా చెప్పు, నువ్వు చాలా సఫర్ అవుతున్నా అన్నావు, చాలా టార్చర్ అవుతున్నాను అన్నావు. కంటికి కనబడిన దయ్యాల వలన, కంటికి కనబడే మనుషుల వలన? మనుషుల వల్ల అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కంటికి కనబడింది దయ్యాల వల్ల కాదన్నయ్య, కంటికి కనబడుతున్న మనుషుల వల్లనే నేను సఫర్ అవుతున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తని వాళ్ళంతా ఏ మనుషులతో సఫర్ కావట్లేదు అన్నమాట. అప్పులు వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. అప్పులు ఉన్నోళ్ళు అందరూ నాకు అప్పులు ఉన్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అన్నయ్య నాకు అప్పులు ఉన్నాయి అన్నయ్య అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మరి ఇందాక చెయ్యత్తమే అక్కాయ్, యాడున్నా నీకెళ్ళి చూస్తున్నా నేను, నువ్వు చెయ్యత్తట్లేదు ఏందని. మరి అప్పులు ఉన్నప్పుడు అప్పులు ఇచ్చినోడు, నీకు ఇచ్చినోడు రోజు తిడుతుంటాడుగా నిన్ను. అప్పుడు ఆ మనిషి వల్ల సఫర్ అవుతున్నట్టేగా నువ్వు. అట్లా ఇరుగు పొరుగుల వల్ల, కుటుంబంలో వ్యక్తుల వల్ల, కొన్ని సూటిపోటి మాటల వల్ల, బంధువుల మాటల వల్ల, వాళ్ళు చేసే అవమానాల వల్ల, వాళ్ళు కలిగించే ఇబ్బందుల వల్ల ఎక్కువ శాతం మంది సఫర్ అయ్యేది వ్యక్తుల వల్లనే. కొంతమంది అధికారుల వల్ల సఫర్ అవుతారు, కొంతమంది రాజుల వల్ల సఫర్ అవుతారు.
మొత్తంగా కనపడేది మనుష్యులే. రాజుల రూపంలో ఉన్నాయి, అధికారుల రూపంలో ఉన్నాయి, సాటి మనుషుల రూపంలో ఉన్నాయి. మనకొచ్చే శోధనలు ప్రభుత్వం వల్ల కానీ, అధికారుల వల్ల కానీ, లేకపోతే ఇరుగు పొరుగు సాటి మనుషుల వల్ల కానీ వస్తాయి తప్పించి ఆకాశంలోంచి ఊడిపడవు మనకు సమస్యలు. ఎంతమంది ఒప్పుకుంటారు? అవునా? నీ గురించి ఒక ఆమె ఇంకొక ఆమెకి తేడాగా చెప్పింది అనుకో, సైతాంది నా గురించి ఇట్ట ప్రచారం చేస్తున్నా అంట, అన్నయ్య సైతాంది అంట. నిజమే, కరెక్టే చెప్పావు. ఆ యమ్మి మంచిదే కానీ ఆ యమ్మిని శోధిస్తుంది సైతాన్. లేకపోతే నీ వ్యవహారం ఆ యమ్మికి ఎందుకు? పిచ్చమ్మికి శోధిస్తుంది, దయ్యం చేత శోధింపబడి నిన్ను వేధిస్తుంది. అంటే నువ్వు కంటికి కనబడుతున్న వ్యక్తిని చూస్తున్నావు కానీ వ్యక్తి వెనకాడుతున్న దయ్యాన్ని చూడట్లా. ఫస్ట్ నుంచి మనుషులు ఇంతే మోసపోతా ఉన్నారు. తాగి నిన్ను ఇబ్బంది పెడుతున్న నీ కొడుకునో నీ భర్తనో నువ్వు చూస్తున్నావు కానీ ఆ తాగుడికి కారణమైన దయ్యాన్ని చూడవు. నువ్వు నీ దాడంతా కూడా నీ బిడ్డ మీదో భర్త మీదో ఉంటుంది కానీ వాళ్ళ వెనకాడుతున్న దయ్యం మీద ఉండదు నీ దాడి. అసలు అవి ఒకటి ఉన్నాయి, వాళ్ళని శోధిస్తున్నాయి అన్న గ్రహింపే నీకు లేదు. వాటిని గుర్తుపట్టాలి, వాటిని దెబ్బ కొట్టాలి. అర్థమైందా? స్విచ్ ఆఫ్ ఇదే, స్విచ్ ఆఫ్ చేస్తే ఫ్యాన్ ఆగిపోయినట్టు. మూలం ఎక్కడుంది? స్విచ్ బోర్డు దగ్గర ఉంది. అక్కడ ఆ మీటర్ నొక్కితే ఆగిపోయిద్ది, ఆ మీటర్ నొక్కితే రన్ అయింది. అట్లాగా ఈ తోలుబొమ్మలాగా ఆడుతున్న మనుషుల వెనక అయ్యి ఉన్నాయి. మనమేమో పాటలు పాడుకుంటాం కానీ వాస్తవాలు గ్రహించాం. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. దేవుడిచు సర్వాంగ కవచమును ధరించుకొని ధూపార్తి చేబూని స్తుతియాగము చేయుచు, జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో, జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా. యేసయ్య మాటిది, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా. యేసయ్య మాటిది, తెలుసుకొనేస్తమా. యేసయ్య మాటిది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది మీకు? పోరాడుతున్నది అసలు అంధకార శక్తులు అన్న స్పర్శ నీకుంటుందా? ఆఫీసులో నీ పై ఉద్యోగి నీ మీద నిన్ను టార్చర్ చేస్తుంటే వాడిని తిడుతుంటావు నువ్వు, కానీ వాడి వెనకుండి దేవుని బిడ్డవైన నిన్ను టార్చర్ చేస్తున్న దయ్యం ఆలోచనే రాదు నీకు. నీ తోటి కొలీగ్గా ఉండి నీ మీద కొండాలు చెప్పి సార్ దగ్గర నిన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి తోటి కొలీగ్ ఒక వ్యక్తే కనపడతాడు, వాడిని ఆడిస్తున్న దయ్యం కనపడదు నీకు. రాజు కాదు, రాజును ఆడించిన దయ్యం శద్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండం పాలు చేయటానికి వాడిని శోధించిన దయ్యాన్ని గుర్తుపట్టాలి. ఆ స్పర్శ యేసయ్యకుంది, అంత స్పర్శ ఇంకెవరికి లేదు. ఆ సిలువ నీకు దూరమగును గాక, ఆ సిలువ నీకు దూరమగును గాక అని సీమోను పేతురు ప్రభు చేయబట్టుకొని గద్దిస్తుంటే సాతానా నా వెనక్కి పో అన్నాడు. అన్నాడా? ఎవరిని గద్దించాడు? పేతురు సైతాను మొహమాడ వెనక్కి పో అనలా, సాతానా నా వెనక్కి పో అన్నాడు. డైరెక్ట్గా సాతాన్ని గద్దించాడు. అంటే పేతురుని
ఎవరు శోధిస్తున్నారో ప్రభు గుర్తుపట్టేశాడు. ఇస్కరియోతు యూదాని ఎవరు శోధిస్తున్నారో గుర్తుపట్టేశాడు. వాడు ఆ ముక్క పుచ్చుకోగానే సాతాను వానిలో ప్రవేశించెను. జరుగుతున్న సంగతుల వెనక మూలాలేంటో తెలుసు యేసయ్యకు. మనమేమో ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్నాం, కానీ మనకు మూలాలు తెలియదు. సంగతులే చూసి వస్త్రములు చించుకొనుచున్నాము. వాళ్ళు ఎట్ట చేశారు, వీళ్ళు ఎట్ట చేశారు, వాళ్ళు అలాగా, వీళ్ళు ఇలాగా, కొడుకు అలా, కూతురు ఇలాగా, బంధువులు ఇలాగా, పక్కోళ్ళు ఇలాగా, పైన వాళ్ళు ఇలాగా, క్రింద వాళ్ళు ఇలాగానే. మరి కనపడేది మనకి వీళ్ళేగా అని కాదు. దేవుని బిడ్డవైన నిన్ను విసిగించడానికి, వేధించడానికి, శోధించడానికి, ఇబ్బంది పెట్టడానికి, నీ ద్వారా జరుగుతున్నటువంటి దేవుని రాజ్య విస్తరణ జరగకుండా ఆపటానికి సాతాను గట్టుగట్టినట్టు, ముట్టడి వేసినట్టుగా కొంతమంది వ్యక్తులను నీ మీదకి శోధించడానికి, నీ మీద గుసిగొలుపుతా ఉంటాడు వాడు. అందుకని పౌలు మహనీయుడు ఏం చెప్పాడంటే, ఆ మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి, అప్పుడు వాళ్ళకు పట్టిన దయ్యాలు వదిలిపోతాయి, అప్పుడు వాళ్ళ మధ్య మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు అన్నాడు. ఎంతమందికి అర్థమైందో ఏమో. వాళ్ళ మధ్య మనం ఇప్పుడు మెంటల్ హాస్పిటల్లో మనం ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేస్తే ఉంటాం? సింపుల్ లాజిక్ చెప్పండి మీరు. మనం మెంటల్ హాస్పిటల్లో ఉండాల్సి వచ్చిందండి. మెంటల్ హాస్పిటల్లో ఉండాల్సి వచ్చినప్పుడు చుట్టూ మెంటల్ వాళ్ళే. ఆ మధ్యకాలంలో బ్రదర్ చెప్పాడు, వాళ్ళ అక్క మెంటల్ హాస్పిటల్లో ఉంటే నువ్వు పోయాడంట పలకరిద్దామని. పలకరిద్దామని పోతే లోపల నుంచి డాక్టర్ గారు స్పీడ్గా వస్తున్నాడంట. చక్క 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 డాక్టర్ గారు వస్తుంటే పక్కకి వెళ్ళాడు, పక్క జరిగాడు. సడన్గా బయటికి వెళ్ళిపోయాడు డాక్టర్ గారు. బయటికి వెళ్ళి ఆ మెల్ల మీద నిలబడి, లోపల హాస్పిటల్లోంచి స్పీడ్గా వచ్చి మెల్లలో నిలబడి వాచ్కి వెళ్ళి చూస్తున్నాడంట, పైకి చూస్తున్నాడంట, వాచ్కి వెళ్ళి చూస్తున్నాడంట, పైకి చూస్తున్నాడంట అంటున్నాడు. ఎంతసేపు చూసినా అదే పని చేస్తున్నాడు. అప్పుడు అర్థమైంది నేను డాక్టర్ కాదు, మెంటలోడని. వాని గెటప్ చూసి ఏమనుకున్నాడు డాక్టర్? గెటప్ చూసే డాక్టర్ లాగా ఉన్నాడు, అంతా పర్ఫెక్ట్గా ఉన్నాడు మనిషి. కానీ అక్కడికి పోయి స్టక్ అయిపోయాడు. పైకి చూడటం వాచ్, చూడటం పైకి చూడటం వాచ్, ఇక అదే పని. వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తే కాస్త ఆమె కొంచెం మానసిక స్థితి బాగలేదని చేర్చారు కదా, కొంచెం మెడిసిన్ వాడే, రేపు కొంచెం పర్వాలేదురా సుమారుగా ఉన్నాను అంటే, సరే ఇక్కడే పండుకుంటా లేక అని అలా అక్క పక్కన బెడ్ వేసుకొని పండుకున్నా అంటే, ఆ పక్కన మెంటల్ వాళ్ళు ఉన్నారు. ఆ వార్డు మొత్తం అసలు ఎవడు గొడవ చేయడు, చాలా ప్రశాంతంగా ఉన్నారంట. అసలు ఇది మెంటల్ హాస్పిటల్ ఏంది, ఇంత ప్రశాంతంగా ఉన్నారు, ఇంత నీట్గా ఉంది, ఇంత నిశ్శబ్దంగా ఉంది, ఇంత హాయిగా ఉంది. వాళ్ళు చెప్పారంట, సార్ ఇక్కడ వద్దు, మీకు సపరేట్గా ప్లేస్ ఇస్తాం, అక్కడ పండుకోండి అంటే, లేదు సార్ ఇంత ప్రశాంతంగా ఉంటే ఇక్కడే పండుకుంటాను సార్ నేను. ఈయన పక్కన ఇంకొకటి బెడ్ వేసుకొని పండుకొని ఉన్నాడు చాలా ప్రశాంతంగా, నవ్వుతా పలకరి. అక్కడే పండుకున్నాడు. మధ్యరాత్రికి ఏదో సౌండ్ వచ్చి లేచాడంట. సౌండ్ వచ్చి లెగిస్తే ఆ పడక మీద వాడు లేడు. చిత్రం ఏంటంటే ఆ బెడ్ కూడా లేదు. ఆ పడక మీద వాడు లేచి నిలబడ్డాడు. ఆడు పండుకున్న మంచమే చేతుల మీదకి ఎత్తి పెట్టాడు. ఎవరి మీద వేయటానికో తెలుసా? వామ్మో అని చెప్పి లేచి పరిగెత్తాడంట. అప్పుడు అర్థమైపోయింది, మెంటల్ వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు.